మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ వాస్తవం ఏమిటి అని అంటే, దేవుడు అనే మాటకు అర్థము దేదీప్యమానమైన వెలుగు అని గత సంవత్సరం చెప్పాను. లేదా వెలుగు అని అర్థం. క్రిస్టోవా అనే పదం నుంచి, క్రిస్టోస్ అనే పదం నుంచి వచ్చింది. క్రిస్మస్, క్రీస్తు అనే పదం, అది గ్రీక్ వర్డ్. అది మాస్ అనేది ఆరాధన లేదా పూజ అనేది మనందరికీ తెలిసిందే, అది లాటిన్ వర్డ్. బట్ ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నాం. ఎలా ప్రభు అని గుర్తించి ఆరాధిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవడానికి ముందు, ఈరోజు 306, 337 సంవత్సరాలలో రోమా సామ్రాజ్యాన్ని కాన్స్టాంటి అనేటువంటి ఒక చక్రవర్తి పరిపాలన చేశాడు. ఆయన యుద్ధాలు చేసేటువంటి సమయంలో, చక్రవర్తి అని అంటే యుద్ధాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం యుద్ధాల గురించి వింటున్నామంటే ఆనాడు కూడా యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధ సమయంలో ఆయనకు ఒక విజన్ వచ్చిందంట. ఆ విజన్ ఏంటి అని అంటే, తన కలలో సి అనే అక్షరం కనపడుతుందంట. సి, లెటర్ సి, ఏబిసిడి కనబడుతుంటే తనకేమీ అర్థం కాలేదు. ఎందుకంటే రోమా సామ్రాజ్యం చక్రవర్తి అని అంటే దేవునితో ఆడికి పనే లేదు, అసలు ఒప్పుకోరు కూడా. రోమియోలు చాలా స్ట్రాంగ్ అయినటువంటి మనుషులు. ఆ కారణం చేత తనకేం అర్థం కానప్పుడు, నాకేంటో కలలో సి అనే అక్షరం కనపడుతుంది అని తన తల్లి హెలీనాతో తను అన్నప్పుడు, ఆ తల్లి చెప్పిందంట, అయ్యా ఆ సి అనే అక్షరం ఎవరో కాదు, క్రైస్ట్, యేసు ప్రభురా, ఎవరో కాదు అని అన్నప్పుడు అతను నమ్మి, ఒకవేళ నిజంగానే ఇది క్రీస్తు ప్రత్యక్షత అనుకుని నమ్మి, అతను యుద్ధానికి తీసుకొని వెళ్ళేటువంటి సైనికులందరి డాళ్ల మీద సి అనే లెటర్ వ్రాయించి యుద్ధానికి వెళ్ళారట. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అత్యధికమైన ఘనమైన విజయాన్ని దేవుడు అతని పక్షంగా ఇచ్చాడట. ఇచ్చినప్పుడు నిజంగా ఈయన, ఇది నా వల్ల జరిగింది కాదు, ఇది నా ప్రభువే నాకు ఇచ్చినటువంటి గొప్ప విజయం అని చెప్పి, ప్రభు కొరకు నేనేమైనా చేయాలి అని అనుకుని ఆశపడి, అప్పట్లో ఉన్నటువంటి బిషప్స్ అందరినీ కూడా, ఆ రోజు కూడా సంఘం ఉంది, ఆది సంఘం, అందరినీ పిలిపించి ఒక ప్రపంచం అంతటికీ కలిసి ఒకే ఒక ప్రమాణాన్ని చేద్దామనే ఉద్దేశంతో విశ్వాస ప్రమాణాన్ని రాయించాడంట ఆయన. చాలామంది బిషప్స్ని పిలిచి విశ్వాస ప్రమాణాన్ని రాయించాడంట. ఈరోజు కూడా లూథరన్ సంఘస్థులు కానీ, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు కానీ, బ్యాప్టిస్ట్ వాళ్ళు కానీ, సిఎస్ఐ కానీ, ఆర్సీఎంలో చెప్తారో లేదో చెప్తారు. ఆ ప్రమాణము అనేది ఈ యొక్క చక్రవర్తి గారే ఆ ప్రమాణాన్ని చేయించి, ప్రతి సంఘము కూడా ఆ ప్రమాణంలో ఏమైనా ఉంటుంది అని అంటే, యేసు క్రీస్తు ప్రభు అని వచ్చనని ఒప్పుకొనొచ్చు. మొత్తం ఇందాక చిట్టి పాటలో రాసినట్టుగా మొత్తం అంతా మెసేజ్ అంతా కూడా దానిలో ఉంటుంది అన్నమాట. సొంత పిల్లల అధికారంలో బాధపడి, సిలువ వేయబడి, చనిపోయి అదృశ్య లోకంలోనికి దిగిన, మూడవ దినం చనిపోయిన వారి నుండి తిరిగి, అంటే మొత్తం అంతా కూడా ఆ విశ్వాస ప్రమాణంలో, అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు కొరకు ఆ విశ్వాస ప్రమాణాన్ని తీర్మానించి, ఇవాళ ఈ రోజుకు కూడా ఆ విశ్వాస ప్రమాణాన్ని సంఘం అంగీకరించే విధంగా అంతగా దేవుని కొరకు అతను పనిచేశాడట. కాబట్టి అతను ఈరోజు కూడా అతని గురించి మనం మాట్లాడుకునేటువంటి, ఎక్కడ 306వ సంవత్సరము, ఈరోజు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నామని అంటే, ప్రభు చేసేదే కాదు, ప్రభువుకు చేసేది కూడా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే క్రిస్మస్ అంటారు. ప్రభు నీకేం చేశారో కాదు, ప్రభువుకి నీవేం చేస్తున్నావు, నువ్వేమన్నా చేస్తున్నావా, ప్రయత్నం చేస్తున్నావా? క్రిస్మస్ అంటే దేవుని దగ్గర నుంచి బహుమతులు తీసుకోవడం అనేది మనోళ్ళు చెప్తూ ఉంటారు. క్రిస్మస్ తాత కొన్ని బహుమతులు పట్టుకొచ్చి ఇవ్వటం, వీళ్ళు తీసుకోవడం, వీళ్ళు ఇవ్వడం మాత్రం ఎక్కడ కూడా ఎవరూ చూపించరు కదా. ఒక బైబిల్లో మాత్రమే బంగారము, బోళము, సాంబ్రాణి సమర్పించినట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు మనము మన ప్రభు కొరకు ఏమి ఇస్తున్నాము? ఒక భక్తుడు కాని వ్యక్తి ప్రభు కొరకు ఈరోజు ప్రపంచానికి ఆయన పుట్టుక, ఆయన గిట్టుట,
ఆయన రాకడను గురించి కూడా ఉంటుందండి దానిలో ప్రమాణంలో, విశ్వాస ప్రమాణం. దాని పేరు విశ్వాస ప్రమాణము అని చెప్పి పేరు పెట్టారు. ఆయనే అన్నారంట, ఈ యొక్క సందర్భం ఇంతే కాకుండా ప్రపంచం అంతా కూడా ఒక గుర్తించవలసినటువంటి సత్యం ఏమిటి అని అంటే, ఒక 4 క్యాండిల్స్ అందరూ కూడా వాడుకోవాలి. ఆ క్యాండిల్స్ ఎందుకొరకు అని అంటే ఆయన చెప్తున్నాడు, మొట్టమొదటి క్యాండిల్ ప్రతి ఒక్కరు కూడా హోప్ ఉంచడానికి, అంటే నిరీక్షణ ఉంచడానికి. క్రిస్మస్ అనేది నిరీక్షణతో కూడింది. రెండవది క్రిస్మస్ రెండవ క్యాండిల్ ఎందుకొరకు పెట్టాలనుకున్నారంటే ఆయన ప్రేమకు గుర్తుగా, క్యాండిల్ ఆఫ్ లవ్ అంటే ఆ రెండవ క్యాండిల్ ప్రేమకు గుర్తుగా. మూడవ క్యాండిల్ అంటే 4 క్యాండిల్ అని చెప్పాము. 4 అనేది పరిపూర్ణత. ప్రతిదానికి మంచం చేసామంటే 4 కాళ్ళు ఉంటాయి, సాధారణంగా పీటకి 4 కాళ్ళు ఉంటాయి. ప్రతిదానికి పరిపూర్ణతకు గుర్తు. అలాగే మూడవ క్యాండిల్ ఏమనుకున్నాడంటే జాయ్ అంటే సంతోషము, సంతోషం ఇచ్చేటువంటిది. 4వది పీస్ అన్నమాట, ద క్యాండిల్ ఆఫ్ పీస్. అంటే ఈ 4 క్రిస్మస్లో ఒక పరిపూర్ణతను తెచ్చినటువంటిది ఏదైనా ఉంది అని అంటే, ఒక మానవుణ్ణి ఫుల్ఫిల్ చేసేది ఏదైనా ఉంది అని అంటే అది క్రీస్తుని ఆరాధించడం ద్వారా. క్రీస్తుని ఆరాధించినప్పుడు మీలోనికి ఏమొస్తుందంటే మొట్టమొదటిగా ఏమొస్తుందండి? మీరు ఆరాధిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించాలా? ఎందుకు స్తుతిస్తామని అంటే నిరీక్షణ ఉంది కాబట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఆ స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని మీద ప్రేమ పుట్టుకొస్తుందండి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అది ఆరాధన చేయటం రాకు కాదు ఏడ్చేది, అది స్తుతి పూర్వకంగా, కృతజ్ఞత నిండిన పూర్వకంగా దేవుని మీద ప్రేమ పెరిగిన రీతిని బట్టి ఏడుస్తారు. ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు మూడవది ఏమొస్తుంది అని అంటే మనలో ఏమొస్తుందండి? సంతోషం వస్తుందండి. ప్రభువుని స్తుతించిన తర్వాత ఈయన ఎంత ఎక్స్పీరియన్స్గా రాశారు అని అనిపించింది నాకు. 4వదిగా ఏమొస్తుందండి? సమాధానం. దీన్నే గొర్రెల కాపర్లు కూడా ఏమంటున్నారండి? సమాధానం వస్తుందండి. ఆయన ఆరాధించే వారికి, గొర్రెల కాపర్లకి ఆ దినాలలో సమాధానం లేదు, సమాధానం లేదు. ప్రభు రాకడికి ముందు ఒక 70 సంవత్సరాలు మరొక శ్రమే, బైబిల్లోని శ్రమలాగానే ప్రభు ప్రత్యక్షత లేనప్పుడు క్రీస్తు పుట్టుక అనేది మనుషులకు సమాధానము, శాంతి, ప్రేమ, దయ అయిందని, హోప్ అయిందన్నమాట. కాబట్టి ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, భక్తుడు అనొచ్చు ఇప్పుడు ఈయన్ని, ఎందుకంటే దేవుని కొరకు ఒక ప్రమాణాన్ని ప్రపంచానికి అందించినటువంటి వాడును. ఇదిగో 4 స్తంభాలు ఉన్నాయి క్రీస్తు ప్రేమకు చిహ్నాలు. మనకి సింహాలు కూడా 4 ఉంటాయి అనుకుంటున్నాను, దిక్కులు. కాబట్టి అన్ని 4. కాబట్టి ఆయన కూడా ఏమన్నాడంటే క్రీస్తులో 4 కోణాలు ఉన్నాయి. ఏ కోణం గుండా వెళితే ఆ కోణాన్ని పట్టుకుంటాం. 4 కోణాల నుండి వెళ్తే 4 పట్టుకోగలుగుతాం. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ దినాన క్రీస్తు పుట్టుక అంటామండి. పుట్టుక కాదు, పుట్టుక రాయబడలేదు బైబిల్లో. ఎవరు కూడా పలానా రోజునే ప్రభు పుట్టారని వాదనలు లేవు. పిచ్చి పిచ్చోళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ ఆయన పుట్టాడు అన్న దానికి శుభకరంగా మనం ఏం చేస్తున్నామంటే, ప్రపంచము ఈ దినాన్ని తీర్మానించింది కాబట్టి ఈ దినాన్న ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తున్నాం. ఆరాధన దినము, దీని పేరులోనే ఉంది కదా, క్రిస్మస్. కాబట్టి ప్రభుని ఆరాధించే దినం. బట్ ఈరోజు మనం చూడదలుచుకున్నటువంటి అంశాలు ఏమిటి అని అంటే, దేవుడు, మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం చూడాలనుకుంటున్నాం. చూడాలి. ఎందుకనంటే దేవుడు అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే నాకు తెలియదు. నేను మనుషులే దేవుళ్ళని చేశారు అనుకుంటున్నాను. ఎందుకనంటే అది ఇలా చెప్పడం నాకు అంత ఇష్టం లేదు, కానీ చెప్పాలి. గొప్ప మట్టితో చేస్తారు, కొనుక్కొచ్చుకుంటారు, మళ్ళీ పూజిస్తారు, ఫుడ్ పెడతారు. కొద్ది రోజులు అయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళల్లో ఉంచేస్తారు. అలా ఉంచరు, నీళ్ళలోనే పెట్టేస్తారు, వేసేయాలంట. అంటే ఇది మనుషులు చేసుకున్నటువంటి వాడు కూడా ఉన్నారు. అయితే నేనే దేవుడని అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారని అంటే, ఇందాక నేను అన్నాను, దేవుడు అంటే అర్థము దేదీప్యమానమైన వెలుగు.
ఆ వెలుగుని ఎవ్వరము కూడా సమీపించలేము. దీన్నే తిమోతి అంటాడు కదా, సమీపించరాని తేజస్సు గలవాడు, తేజస్సు గలవాడు. ఆయన దగ్గరికి మనం ఎవరం వెళ్ళలేము, ఆయన్ని చూడలేము. చూద్దాం ఆ మాటలు. 1 తిమోతి పత్రిక, ఆ మాట చదవకుండా ఉండలేము. 6వ అధ్యాయం 16వ వచనం గబగబ చదవండి. సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఆయన మాత్రమే, అండర్లైన్ చేసుకోండి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, నివసించుచు, అమరత్వము గలవాడు. అంటే ఆయనకి అంతం అనేది లేదు, చావు అనేది లేదు, అమర్రహే లేదు యేసు ప్రభుకి. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే. అంటే దేవుడు అనేవాడు దేదీప్యమానమైన వెలుగు, కాబట్టి ఆయన మాత్రమే వెలుగై ఉన్న దేవుడు. దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పేసి మన భక్తులు కూడా అన్నారు. చాలామంది అనుకుంటారు, తెలియని వారు వాదించేటువంటి వాదనలను చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో 2 మాటలు నేను చెప్తాను తెలుసు అనుకునే వాళ్ళకి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. అంతా నాకు తెలుసు, బైబిల్ అంతా నాకు తెలుసు, అయితే నాకు తెలియని అనుభవం లేదు అని పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసే వారి కొరకు యోబు భక్తుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. 8వ అధ్యాయము. మనము నిన్నటి వారము, మనకు ఏమీ తెలియదు. చాలు. ఏమనుకుంటాడండి మానవుడు? అన్నీ తెలుసు అనుకుంటాడు. అన్నీ తెలుసు. నిన్నటి వారము అంటే నిన్నటిది వాళ్ళు చెప్తా ఆ సంగతి ఏమీ తెలియదు. క్రిస్మస్ చెప్పే సందేశం ఏంటంటే, ఆయన అన్నీ ఉండి ఏమీ లేని వానిగా వచ్చినప్పుడు మానవుడు అన్నీ ఉన్నా లేనివాడిగా ఎందుకు ఉండకూడదు? అందుకని ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, మనకేమీ తెలియదు. ఇదే మాట కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు చూడండి పౌలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. నాకు తెలుసు అంటే ఏమి ఒకడు తనకేమైనాను తెలియను అనుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనిన వాడు కాడు. ఏమీ తెలుసుకున్నవాడు కదా. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఏమైనా తెలుసు అనుకున్నావంటే నీకు అసలు ఏమీ తెలియదు అని లెక్క. అంతే. క్రిస్మస్ ఏం చెప్తుందండి? నాకు అన్ని ఏం చెప్తుంది? నీకేమీ తెలీదు. మీరు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. ఒకడు నాకు అన్నీ తెలుసు అనుకుంటే వానికి ఏమీ తెలియదు. తెలియంది తెలుసు అనుకుంటాం కూడా భ్రమలో బ్రతకడమే. కాబట్టి ఆయన దేదీప్యమానమైన వెలుగు, ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన యొద్దకు ఎవ్వరూ కూడా సమీపించలేరు. కాబట్టి నాకు తెలుసు దేవుడంటే నాకే తెలుసు అని అనుకున్నావని అంటే పొరపాటే. బైబిల్ ఇవాళ నీకు హెచ్చరిక ఏమని చేస్తుందంటే, 2 మార్లు ఇద్దరు భక్తులు, క్రొత్త నిబంధన నుండి పాత నిబంధన నుండి నీకేమీ తెలియదు అంటే ఆరాధన చేయటం కూడా తెలియదు. నేర్చుకోవాలి. ప్రభువా ఎలాగా ప్రార్థన చేయడం, ఎలాగా ఆరాధన చేయడం. ఇదేంటి క్రిస్మస్ దేవుడు పుట్టాడని చెప్పుకోకుండా ఏం తెలియదని చెప్తుంది ఏంటి అనుకుంటారా? అదే తెలుసుకోవాల్సింది. మనకేమి తెలీదు అనేదే తెలుసుకోవాల్సింది. మనము మంటివారము. ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే, ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ప్రభుని మనం ఆరాధించలేము. ఒక ఆరాధన ఆత్మ దేవుడు ఇస్తేనే ప్రభుని ఆరాధించగలం. యోహాను భక్తుడు అంటున్నాడు చూడండి, 8వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడు కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని. చాలమ్మా. మీరు క్రిందివారు, నేను పైవాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. మీరు పాపంలోనే ఉండి చనిపోతాను, నేను పరిశుద్ధుడను.
కాబట్టి ఎక్కడున్నామండి మనం? క్రిందున్నాం, భూమి మీద ఉన్నాం. ఆ దేవుడు పైవాడుగా ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయన అంచనా వేయటం కానీ, ఆయన ఇంత మాత్రమే అని చెప్పేసి మనం కుదించి ఒక బాక్స్లో పెట్టడం కానీ కుదరదండి. ఆయన గురించి మనకేమీ తెలీదు. ప్రతీదీ తెలుసుకోవాల్సి ఉంది. ప్రార్థించడానికి తెలుసుకోవాలి, వాక్యం చదవడానికి కూడానండి. వాక్యం చదవడానికి కూడా దైవిక సహాయం ఉంటేనే ఆ మాట అర్థమవుతుంది. ఒకప్పుడు మీకు ఏం తెలీదు అన్నప్పుడు అదేంటి బైబిల్ చదువుతున్నాగా అనుకున్నాను నేను. మళ్ళీ నిన్న మొన్న ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగానే కదా అని తెలియజేస్తేనే కదా. అందుకని అంటాడు, మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మాను? భక్తులు వాపోతున్నారు. భక్తులు ప్రవక్త వాపోతున్నాడు. ఏమని అంటే, ఈ ప్రజలకి ఏం చెప్పినా సరే తెలుసు అనుకున్న ముఖాలు పెడతారు. మేము తెలియజేసినటువంటి సమాచారం ఎవరు నమ్ముతున్నారు. కాబట్టి ఆయన వెలుగు, ఆయన దేవుడు. రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే చూద్దాం మనము, ఆయన సృష్టికర్త. తర్వాత ఇంకో మాట ఏమనుందంటే ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన మొదటిది వెలుగై ఉన్నాడు, రెండవది సత్యమై ఉన్నాడు. మన సత్యమును గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం. యోహాను భక్తుడే అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయం, వీటన్నిటిలో చూస్తే కదా ఆయన సత్యము. 14వ అధ్యాయం చెప్తుంది ఆయన సత్యము, 17 చెప్తుంది ఆయన మాట సత్యము, 16-13 చెప్తుంది సత్య స్వరూపియగు ఆత్మ. ఈ 3 మాటలు నేను గతంలో చెప్పాను. ఆయన సత్యము, ఆయన మాట సత్యము, ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన సాక్ష్యము సత్యము. ఆ మాట కూడా ఉంటుంది, ఆయన సాక్ష్యము సత్యము. కాబట్టి ఆయన సత్యవంతుడైన దేవుడు. మొదటి మాట ఆయన వెలుగైన దేవుడైతే, రెండవది ఆయన సత్యవంతుడైన దేవుడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన దేవుడు. అంటే తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి కుమారుని రూపంలో వచ్చెను, కుమారుని రూపంలో వచ్చెను అనే దాన్ని సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడం, అదే సత్యం. అందుకనే నా మాట సత్యము అని ప్రభు మాత్రమే చెప్పారు. మనం కొన్నిసార్లు నిజం చెప్తున్నావా అని అడుగుతాం, కొన్నిసార్లు కదా నిజమే చెప్తున్నావా అంటే వాళ్ళు చెప్పేది సత్యం అనేది మనం నమ్మలేం. కానీ ప్రభు అంటున్నాడు, నా మాట సత్యం, నేను అవునంటే అవును, కాదంటే కాదు. అందుకని ఆయన చెప్పినటువంటి సాక్ష్యము ఈ మాట కూడా ఉంది 18:3లో, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. అందుకనే ఈ మాటను బట్టానంట, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాననే మాట. తర్వాత సాత్వికులు ధన్యులు, మరో భూలోకమును స్వతంత్రించుకొందురు అనేటువంటి మాటలు చదివినప్పుడు అంట గాంధీ గారు ఇన్స్పైర్ అయిపోయి ఆయన రాశాడంట ఒక బుక్. ఏం బుక్ రాశారండి గాంధీ గారు? మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్, సత్యముతో నాకున్న అనుబంధం అనే బుక్ రాస్తూ ఆయన రాశాడంట. ఆ బుక్లో దేవుడు అనేవాడు సత్యవంతుడు, దేవుడు అనేవాడు సత్యవంతుడు, ఆయన నిజమైన సత్యవంతుడు అని రాశాడంట. ఆ బుక్లో మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు చదువుకుంటే తెలుగు కూడా వచ్చిందంట ఈ మధ్య. కాబట్టి ఒక అన్యుడు ఇందాక చూస్తే చక్రవర్తి ఒక గొప్ప ప్రమాణాన్ని చేశాడు ఈ లోకానికి. అయితే ఇక్కడ గాంధీ గారు కూడా అంటున్నాడు, ఆ దేవుడు అనేవాడు సత్యమై ఉంటాడు. ఆయన సత్యమైనటువంటి నిజమైన సత్యమైనటువంటి దేవుడు అని చేసి ఆయన తన పుస్తకంలో రాశారంట. చాలామంది వివేక గురించి చెప్తూ ఉంటారు, సత్యదానంద స్వామి అతను కూడా మన ప్రభువుని గురించి రాశారు అని చెప్తూ ఉంటారు. అవి నేను చదవలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. కాబట్టి దేవుణ్ణి ఒప్పుకోని వాళ్ళు ఎవరు లేరు. మన దేవుడిలో ముడత మచ్చ కళంకము లేనటువంటి వాడు. ఆ యాకోబు ఆ మాటలు చక్కగా రాస్తాడు, జ్యోతిర్మయుడైన దేవుడు అని రాస్తాడు.
మొదటి మాట ఆయన దేవుడు. ఆ దేవుడను అని చెప్పాడా అంటే ఎక్కడన్నా చెప్పాడా అని అంటే యెషయా గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆ మాటలు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఎక్కడెక్కడ ఆయన 2-3 మాటలే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం చదవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము నీ దేవుడనైనా యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు. చాలు. నీ దేవుడైన యెహోవాను నాకు నేను తర్వాత ఇంకొక చోట చూద్దాం. 43వ అధ్యాయం చూద్దాం. 43:3, 13, 10. యెహోవానగు నేను నీకు దేవుడను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడు. నీ ప్రాణ రక్షణ క్రయముగా మీరు తెలుసుకొని నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడును నేనే. 15వ వచనం వచ్చేసరికి యెహోవాను నేనే మీకు పరిశుద్ధ దేవుడను, సృష్టికర్తనగు నేనే. నేనే దేవుడను అని చెప్పిన వాడు ఇంతవరకు ఎవరు లేరు. అందరూ కూడా ఆ దేవుడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చేసుకొని ఆ బొమ్మలను చూసి దేవుడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనే దేవుడను, నేనే సజీవుడనైన దేవుడను అని చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. యేసు ప్రభు వచ్చి అన్నారు, నేనే సత్యము అన్నారు. అన్నారా? నేనే సత్యము. గాంధీ ఏమంటున్నాడండి? ఎవరైతే ఆ యొక్క వెలుగు కలిగి సత్యము కలిగి ఉంటారో వాళ్ళే దేవుడు అంటున్నాడు అని దమ్ముగా అన్న దేవుడు ఎవరైనా ఉన్నారని అంటే మనం ఆరాధించేటువంటి మన దేవుడే. అందుకనే ఆయన దేవుడు. ఈరోజు ఎందుకు ఆయనని మనం ఆరాధిస్తున్నామంటే ఆయన సర్వభూమికి దేవుడు, సర్వభూమికి రాజై ఉన్నాడు. అందుకనే మనం ఈరోజు ఆయనను ఆరాధిస్తున్నాం. ఆయన మహాదేవుడు అని ఎక్కడన్నా అన్నాడని చూస్తే కదా, తీతు పత్రిక 2వ అధ్యాయము, తిమోతి ప్రక్కనే ఉంటుంది చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయము చూడండి. మహాదేవుడును, మాట చదవండి. మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నాడు. చాలండి. ఇప్పుడు ఏమంటున్నాడండి దేవుడు? మహాదేవుడను. ఏమంటున్నాడండి? మహాదేవుడు అన్న తర్వాత ఇంకెవరైనా ఉంటారండి మహాలు? ఒక్క మహానే ఉంటుంది. ఈరోజు మెర్రీ క్రిస్మస్ అంటాం కదా దీన్ని. అంటే హ్యాపీ మహా క్రిస్మస్, మహా సంతోషం, మహా పండుగ. ఎంతకంటే పెద్ద పండుగ లేదు. ప్రపంచం అంతటా ఒక పండుగ చేస్తున్నారు అని అంటే అది ఒక క్రిస్మస్, ఈస్టర్ తప్ప ప్రపంచం అంతా కలిపి చేసే పండుగలు ఏవి కూడా లేదు. అందుకనే మన దేవుడు అంటున్నాడు ఇక్కడ, మహాదేవుడును. మన దేవుడు మహాదేవుడు అండి. మహాదేవుడు. హెబ్రీలకు రాస్తూ అంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చాలండి. ఏం చేస్తాడంటే అండి ఈ మహాదేవుడు ఏం చేస్తున్నాడండి? పైన మరణము ద్వారా నశింపచేయడానికి, మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. చాలండి.
క్రిస్మస్ అనేది ఏం చేస్తుందో తెలుసా? మొదటిగా ఏం చేస్తుంది? అపవాది నశింపచేస్తుంది. నిన్ను బాధించే వాడిని ఆయన నాశనం చేస్తున్నాడు. రెండవది మరణ భయం. మరణ భయం చిన్నది బాగోపోతే భయం. మరణ భయం వచ్చేస్తుంది. ప్రాణం అంటే తీపి కదా మనకి, చాక్లెట్ కంటే తీపి ప్రాణం అంటే. అంత ప్రేమించేటువంటి ఈ ప్రాణంను బాధించేవాడిని చంపేస్తాడంట. మన భయాన్ని కూడా ఆయన తీసేస్తాడంట. జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. చాలా మంది అండి ఆలోచన ఎలా చిన్ని పెయిన్ వస్తే అది ఏదో 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 అని ఆలోచన చేసేస్తాం. అంటే అది ఎక్కడి నుండి ఆలోచన వస్తుంది అంటే సాతానే ఆ భయం కలిగిస్తాడనమాట. సాతానే ఆ భయం కలిగిస్తాడు. బట్ అట్లాంటి భయం ఏమీ లేకుండా దేవుడు ఈరోజు మన కొరకు భూమికి వచ్చాడు అని అంటే వాటన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడు కాబట్టి, మరణాన్ని విడిపించే దేవుడి కంటే ఇంకా గొప్పడు ఎవడు ఉంటాడండి? మరణం చేత చేస్తున్నాం కొంతమంది. మొన్న ఒక చిన్న సాక్ష్యం విన్నాం మేము. ఆ వ్యాధిని బట్టి కంటే వ్యాధి వచ్చిందని భయపడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. అతను బెడ్ మీద ఉన్నప్పుడు 7 చనిపోయారంటండి. అతను ప్రక్కన ఉన్నాడు. 7 డెడ్ బాడీస్ చూసి కూడా అతను ధైర్యంగా ఉన్నాను అని అంటే అతనిది కాదండి, దేవుడు ప్రార్థించేటువంటి వ్యక్తి. అతను ఎవరో కాదు, మొన్న ఆంటీ పేరేంటి, రజనాంటి వాళ్ళ అబ్బాయి అనమాట, సుధీర్. ఎంత అద్భుతమో! ఎందుకంటే మరణ భయం మనుషుల్ని చంపేస్తుంది అన్నమాట. అటు దేవుడు అందుకే మరణము నుండి అపవాదిని నుండి కూడా మనం విడిపించడానికి ఆయన మహాదేవుడై ఈరోజు భూమి మీదకి రావలసి వచ్చిందనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు సువార్త కూడా అంటాడు 2వ అధ్యాయము 21వ వచనం. లూకాసు సువార్త 2:21 చదవండి. ఆ శిశువునకు సున్నతి చేయవలెను. 2:21 ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు. చాలండి. గర్భమందు ఆయన పడక మునుపు. గర్భమందు ఆయన పడక మునుపు. అందరం ఏమంటున్నామనంటే ఆయన పుట్టాడు అని అంటున్నాం. గర్భమందు ఆయన పడక మునుపు. పుట్టుట కాదండి, పుట్టుట. ఆ పుట్టెను అనేసి బైబిల్లో ఉంది మనకి. పుట్టెను అనేది నేను ఇంగ్లీష్లో చూసినప్పుడు అదే బైబిల్లో దానిలో కమ్మన్ ఉంది, కేమన్, CAME. ఆయన వచ్చాను. గర్భమందు ఆయన పుట్టక మునుపు ఆయనకి పేరు ఏ పేరు పెట్టబడిందో? యేసు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు. ఆయన నామాలలో ఒక నామము ఆయన రక్షకుడు. రక్షకుడు అని అంటే ఏ పరిస్థితి నుంచి అయినా రక్షించగలిగిన వారిని మనము రక్షకుడు అని అంటాం. కాబట్టి ఆయన దేవుడు. రెండవది మహాదేవుడు. ఎందుకయ్యాడు అని అంటే ఆయన సాతాన్ని బలాన్ని విరగొట్టాడు, మరణం యొక్క భయాన్ని విరగొట్టాడు. ఆయన వచ్చాడు ఎందుకొరకంటే ఆయన అదే బదిలీ చేయబడిన దేవుడు అని అంటాం. ఎందుకనంటే అక్కడ నుండి ఇక్కడికి రావాల్సి వచ్చింది మనుషుల పట్ల ప్రేమ కలిగిన కారణం చేత. ఆ ప్రేమ అంతా కూడా మనుషులలో నింపి ఈ లోకం అంతటినీ కూడా ప్రేమ నిలయముగా మార్చడానికి ఆయన మహాదేవుడిగా మన మధ్యలోనికి రావాల్సి వచ్చింది. చివరి మాటలు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు మనకి చాలా తెలుసు. సువార్తలలో ఎక్కడ చదివినా సరే ఆయనకు ఉన్నటువంటి అధికారం మనం గమనిస్తాం. మొదటిగా మార్కు సువార్తికుడు తన మొదటి అధ్యాయంలోనే రాస్తాడు. 1:27 ఏమని రాస్తాడంటే ఆయన దయ్యాల మీద అధికారము పొందినవాడుగా. 2వ అధ్యాయము 10వ వచనం చూస్తే అక్కడేమని ఉంటాడు, పాపాలను క్షమించేటకు భూమి మీద మనుషులకు క్షమించే అధికారం. 4వది మార్కు సువార్తలోనే 4:41 ఏమని ఉంటుందంటే తుఫాను మీద అధికారం. గాలియు సముద్రమును సముద్రము మీద గాలి మీద ఆయనకు అధికారం. మత్తయి సువార్త 28:18 ఉంటది, సర్వాధికారి అయిన దేవుడు.
ఆయన అన్నిటి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన ఏదైనా చేయగలడు. చనిపోయిన వారిని లేపగలరు, బతుకున్న వాడిని చంపగలడు. ఆయన అధికారం, ఆయన ఊపిరి బిగబట్టితే మానవుడు గిలగిల కొట్టుకుని చనిపోతాడండి. మొన్న కరోనాలో ఏమైందండి? ప్రతి ఒక్కరూ కరోనా అంటే ఏమి విన్నాం మనం? ఏమి విన్నామండి? మరణం కాదండి, ఊపిరి ఆడడం కష్టమైపోయింది. ఆయన గాలిని బిగబడితే మానవుడు అల్లడిల్లిపోయి ప్రాణాలు కోల్పోతాడు. అందుకని ఆయన సర్వాధికారి అయిన దేవుడు. చెప్పండి ఇప్పుడు, ఆయన సర్వాధికారి. ఆయన అధికారం కిందకి వెళ్ళామంటే మన అనధికారం అంతా కోల్పోతుంది. పనికిమాలిన దాని మీద ఉన్న పనికిమాలింది మన మీద ఉన్న అధికారాన్ని ఆయన తొలగిస్తాడండి. అందుకని ఆయన సర్వాధికారి. ఆయన ఎందుకంటే సృష్టికర్త కనుక గాలి సముద్రము ఆయనకు లోబడి. మానవుని నిర్మించినది ఆయనే కనుక మానవునికున్న ప్రతి బలహీనత కూడా తొలగించడానికి ఆయన అద్భుతంగా ప్రతి ఒక్కరిని. అయితే ఈ క్రిస్మస్ మనం ఏం చేస్తుంది, మనకేం నేర్పిస్తుందంటే ఆయన అధికారం క్రిందికి మనం రావాలి. ఆ విశ్వాస ప్రమాణము మనము కలిగి ఉండాలి. విశ్వాస ప్రమాణాన్ని దాటిపోకూడదు. కృప 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 అనుకుని ఎల్లకాలం చూస్తే కృప నేను సత్యం దగ్గర వదిలేది కాదే కానీ సత్యములోనికి నడిపించలేదు. సత్యం దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తుంది అంతే కృప. అది నీకు ఉచితంగా ఇవ్వబడుతుంది కాబట్టి అది నీకు ఎక్కడి వరకు వస్తుంది అని అంటే ఆ దగ్గరకు వచ్చి నిన్ను సత్యం ఏం చేస్తుంది అంటే నిన్ను పూర్తిగా నిన్ను విడిపిస్తుంది. సత్యం చెప్పేవాడు అసత్యంలో ఉండలేడు. సత్యం అనే దానికి రుజువులు అవసరం. ఇప్పుడు ప్రభువు సత్యం కనుక రుజువులతో మనం నేర్చుకుంటున్నాం. ఆయన రుజువిస్తున్నాడు. ఎక్కడ చెప్పాడు? మోషే స్టార్ట్ చేశాడు, అయ్యా నాలాంటి ఒక మంచి ప్రవక్తను ప్రజలను ఏలడానికి కాపాడడానికి నీవు పంపించు అని. ఆ మాట నేను రుజువు చేస్తూ బలపరుస్తూ యెషయా భక్తుడు ప్రవచిస్తాడు. ఇదిగో కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది, దానికి మితిలేని సమృద్ధి ఉంటుంది. ఆ కుమారుడు ఎలా వస్తాడంటే మళ్ళీ యెషయా అంటాడు, ఆ యెషయా మొద్దులో నుంచి దావీదు వంశావళిలో నుంచి వస్తాడు. దానినే మీకా అంటాడు, పని ఎక్కడి నుండి వస్తాడు అని అంటే అదొక బెత్లెహేము అనేటువంటి స్వల్పమైన గ్రామం నుండి వస్తాడు. ఏ గోత్రము నుండి వస్తాడు? 12 గోత్రాలు, యూదా గోత్రం నుండి వస్తాడు. ఇవన్నీ కూడా ఆయన పుట్టక మునుపు చెప్పబడిన మాటలు, వందల సంవత్సరాల క్రితం. అవన్నీ కూడా నెరవేరుస్తూ రుజువుపరుస్తూ ఈరోజు దేవుని కుమారుడిగా భూలోకానికి తెంచినటువంటి రోజు. కాబట్టి ఆయనను మనం స్తుతించి ఆరాధించాలి. అది ఎలాగో అని అంటే ఆయనను దేవునిగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయన మహాదేవుడని గుర్తించాలి. సర్వాధికారము ఆయన చేతిలో ఉన్నదని గమనించాలి. అలా గమనించగలిగినప్పుడే నిజముగా ప్రభువు యొక్క విశిష్టత తెలుసుకున్న వాళ్ళమవుతాం. ప్రభువుకు ఒక గుర్తింపు ఇచ్చిన వాళ్ళమవుతాం. ప్రభువుని గౌరవించిన వాళ్ళం అవుతాం. ఆయనకి గౌరవం లేనప్పుడు మనుష్యుడే గౌరవం లేని చోట ఉండలేడు. దేవుడు ఎలా ఉంటాడండి? ఏ హృదయం ఆయనకి సింహాసనం అవుతుందో అదంట వృద్ధి అవుతుందంట, మితి లేని సమృద్ధి అంట. ఆయన రాజ్యము అంతము లేదు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ నాడు ప్రభువును ఆరాధిస్తున్న మనము రుజువులతో కూడా ఆయన దేవుడు అని తెలుసుకుంటున్నటువంటి మనము నిజముగా హృదయంలో ఆయనను సంపూర్ణమైన 4 కోణాలలోనూ ఆయనకి స్థానం ఇచ్చి, ఆయన క్రీస్తు పుట్టుక పరిపూర్ణత అనేది 4 కోణాలలో నుంచి ఎలాగ కాన్స్టెంట్లీ చెప్పారో అలాగనే మన జీవితాలలో కూడా ఈ 4 గదులలోనూ ఆయనకి స్థానం ఇచ్చి ఆయనను గొప్ప చేస్తూ ఆయన కృపను గురించి మరి ఎక్కువగా పొగడుతూ ఆయన ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి మనం అటువంటి క్రిస్మస్ ద్వారా వచ్చే పరిపూర్ణమైనటువంటి, నేను చెప్పాను, 1 హోప్ నిరీక్షణ, 2 ప్రేమ, 3 సంతోషం, 4 సమాధానం.
దేవుడు ఇచ్చేటువంటి ఈ 4 మనం స్వతంత్రించుకోవాలని, 4 ద్వారా ఆయనను ఆరాధించడానికి ప్రభు తన అత్యంత కృపను అనుగ్రహించుగాక. ఆమె 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 లేచి నిలబడండి. ఈ వాక్యాన్ని